తొందరగా 10,000 వరకు తీసుకురండి. మీ అందరు సపోర్ట్ ఉంటే ఎంతసేపు అండి, ఒక్క రోజులో కూడా అయిపోతాయి. చెప్పుకోవచ్చు కానీ ఒకరికి ఇద్దరికైతే నచ్చుతాయి కదా. పెడతా ఉంటే దుర్గా తిని కదా అయినా నీరసంగా ఉంటుంది. వాళ్ళు కూడా అప్పుడు నేను చేసినప్పుడే మీరు మాట్లాడతారు అని చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నా, ఇప్పుడే టిఫిన్ తిన్నాను. ఈరోజు మునక్కాయ సాంబార్. ఇందులోకి దొండకాయలు తాలింపు. ఈరోజు అయితే మా వంట, మేము చేసుకునే వంట మునక్కాయ సాంబారు, దొండకాయ ఫ్రై. ఇంకేంటి అయితే దాంట్లో కావాల్సినవి చూడండి. సాంబార్లే కదా, మునక్కాయ సాంబార్ కాబట్టి మునక్కాయలు, టమాటా, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, అల్లము, తెల్లగడ్డ ఇక్కడ ఉన్నాయి. అక్కడైతే బ్యాడలు పొయ్యి మీద వేసిందా, బ్యాడలు ఉడుకుతున్నాయి. ఎవరిని? దుర్గా ఫోన్లో బిజీగా మాట్లాడుతూ చేస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే వీడియో అనేది ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి అయితే ఓకేనా. ఫస్ట్ అయితే మునక్కాయలన్నీ తరిగేసుకుందాం. బ్యాటలు ఉడుకుతున్నాయి కాబట్టి ఇవి కూడా తరిగేసి అందులో ఆ స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మునక్కాయ సాంబారు. ఈరోజు కొంచెం విరామం ఇవి తరిగేస్తాను. తరిగి దుర్గా తెచ్చిన మునక్కాయలు కదా, పెద్ద పొట్టెట్టుకున్నది కదా ఆ మనిషి కూతురు. రాత్రి చేసింది నెంబరించడం నాన్నగారు. ఎవరో తెలియక ఎవరండి అని ఇట్టాను మెసేజ్ అన్నమాట. మునక్కాయలు కడిగేసుకొని పప్పు ఉడుకుతుంది కదా, పప్పులోనే మునక్కాయలు కూడా వేసేస్తా. ఇదిగోండి మునక్కాయలు బ్యాళ్ళు ఉడుకుతున్నాయి కదా, బ్యాళ్ళు ఉడికేటప్పుడే అదే అడుగుతుందాక ఎవరన్నా తెలిసిన వాళ్ళు బంధువులు ఉన్నారా అంటే నాకు తెలియదు వాళ్ళందరూ అంటున్నాను. వేసేస్తా. కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసేస్తా. కేసుకూరు ఇందులోనే టమాటాలు కూడా వేసి టమాటాలు కూడా వేసి టమాటాలు కూడా వేసేస్తాను. టమాటాలు కూడా ఇవి ఉడుకుతూ ఉంటాయి. చూడండి టెంకాయలు నేనే కొట్టింది. ఎక్కడ నెర్రు జల్లకుండా కొంచెం నెర్రు జల్లింది, నీళ్ళు అయితే రాలా, ఇలా కొట్టేసా టెంకాయ. ఇది ఒక్కాయి ప్లస్ ఇది ఒక్క, ఈ రెండు ఇలా ఊడాయి. ఇది కొంచెం పాడైపోయింది టెంకాయ. చూడండి ఇలా అయిపోతాయి, ఎక్కువ రోజులు ఉంటాయి. 4 కాయలు తెస్తే 3 కాయలు బాగున్నాయి, 1 కాయ మాత్రం ఇలా అయిపోయింది. ఇది అంతకు ముందుది దుర్గా కోరుతుందనమాట ఇదంతా. ఈ 2 కాయలు ఇలా బగలాయి. ఈరోజు కొబ్బరి పచ్చడి కూడా మా ఇంట్లో, కొబ్బరి పచ్చడి, మునక్కాయల సాంబారు, దొండకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై, ఇన్ని రకాలు పెడతా ఉంటే దుర్గా తిని కదా అయినా నీరసంగా ఉంటుంది. ఓకే అండి. టెంకాయలు కొట్టే లోపల చూడండి బ్యాడలు, టమాటాలు, మునక్కాయలు కూడా ఆల్మోస్ట్ అంతా ఉడకొచ్చినాయి. ఇలా మునక్కాయ సాంబారు నేనైతే ఇలానే పెడతాను. మునక్కాయ సాంబారు వచ్చేసి టెంకాయ ఇట్లా వచ్చింది కదా అది ఉండు చూడండి ఎలా వెళ్తుంది. కొబ్బరిని ఎలా ఉన్నాయో తాగి చూద్దాం ముందు. అయితే ఆగి చూడు. ఇది చెడిపోయింది కాయ. నీళ్లు చూడండి ఎలా ఉన్నాయో లోపల. పోయిందా? మొత్తం నీళ్ళు చూడు అసలు. అస్సలు బాగాలేవు, చెడిపోయినాయి లోపల, నీళ్ళు కూడా చెడిపోయినాయి అనమాట. కాయ ఒక టెంకాయ వేస్ట్ అయిపోయింది అసలు. నా స్టైల్లో చేసే సాంబార్ అయితే ఇలానే. పప్పులోనే టమాటా, మునక్కాయ వేసి ఉడకబెట్టుకున్నాను. ఫస్ట్ కందిబ్యాడలు వేసి, ఆ తర్వాత మునక్కాయలన్నీ ఏరి పక్కన పెట్టుకొని కందిబ్యాడలు అయితే బాగా రుద్దేసుకున్నా. ఇట్లా మెత్తగా రుద్దేసుకొని మళ్ళీ తీసి పెట్టిన మునక్కాయలు ఇందులో అయితే వేసి పెట్టుకున్నా.
చింతపండు కావాల్సినంత, అది గుజ్జు పులుపు కోసము ఎంత పులుపు అయితే మనకు కావాలో అంత పులుపు. తర్వాత కారము, నేను కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కాబట్టి చూసుకొని కొంచెం కారం, ఇంకా ఇందులోనే 1 స్పూను ధనియాల పొడి. ఇంతే మసాలాలు. నేను చేసే సాంబార్ వచ్చి ఇట్లే ఉంటుంది, మునక్కాయ సాంబార్ వచ్చి. ఇవి బాగా కలిపేసుకోవాలి ఇక్కడే. ఇంకా ఇందులోనే మునక్కాయ మిరప్పొడి, ధనియాల పొడి వేసా కదా, ఇందులోనే సాంబార్ 1 చెంచా అంతా సాంబార్ పొడి, రుచికి తగ్గట్టు ఉప్పు కూడా ఆల్రెడీ కొంచెం వేసిన, మళ్ళీ కొంచెం చూసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు. ఇందులోకే నీళ్ళు మనకు పలచంగా ఉండేదాన్ని బట్టి, కూరను బట్టి నీళ్ళు కూడా వేసేసుకోవాలి. నేనైతే మళ్ళీ కొంచెం సేపు ఉడకబెడతా కాబట్టి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది నాకు. ఇంక దీని పని అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని తిరగబాతకైతే వేసేసుకున్నాము. ఆల్రెడీ పొయ్యి ముట్టించి ఇదిగోండి ఆయిల్ అయితే వేసిండా. ఇంకా ఇందులోకి కొన్ని ఆవాల గింజలు, తిరగబాత గింజలు, చెప్పాను కదా, కొన్ని పచ్చిమిరపకాయలు, తిరగబాతకి ఒంటిమిరపకాయలు, కరివేపాకు, ఎండు కరివేపాకు. ఇందులోకి కరివేపాకు, తెల్లగడ్డలు, ఒంటిమిరపకాయలు, తిరగబాతకి బాగా, ఇంకా కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెము ఎక్కువలే, కొంచెం వేసుకొని పచ్చివాసన పోయేంత బాగా అన్నీ వేసుకునేస్తున్నా. ఇందులో ఇంగువ, సాంబార్లో ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ ఉంది, లేకుంటే వేయలేం, కానీ ఉంటే ఖచ్చితంగా ఇంగువ అయితే వేసుకోండి. తిరగవాత అంతా బాగా వేగిపోయింది. ఇంకా ఇప్పుడు ముందు ఉడకబెట్టుకునేది పప్పు ఇందులో అయితే వేసేసుకుంటున్నాం. సాంబార్ బాగా ఉడికితే సాంబార్ రెడీ, మునక్కాయ సాంబార్ రెడీ. నేను చేసే సాంబార్ ఇదే. నాకు ఇది ఇలానే చాలా అవుతుంది. ఇలానో కాదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలానే చేస్తాను. ఇంకా సాంబార్ ఉడికినాక చూద్దాం. ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర, కొంచెం కొత్తిమీర ఉండి వేసుకుంటే బాగుంటుంది. లేకుండా వేయలేం, కానీ ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ పెడితే సాంబార్ రెడీ. ఈ మాత్రం పలచగా ఉండాలి సాంబార్ అంటే. కొంతమంది ఎక్కువ చిక్కుతో చేస్తారు, అట్లా బాగుండదు. సాంబార్ అంటే కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. మా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. నేను సాంబార్ చేసే విధానం ఇదే. ఆఫ్ చేసేసిన, కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసి మొత్తం అయితే పెట్టేసి, ఒక పక్క బియ్యం పెట్టా, బియ్యం కూడా ఉడికిపోతున్నాయి. ఇంకొంచెం ఉడకాలి బియ్యము. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా అన్నం సంగతి చూసేసి, అన్నం కూడా ఉడికిందా లేదా చూసుకొని కొంచెం వచ్చేస్తే అయిపోతుంది. దొండకాయలు కూడా తరిగి పెట్టేసా, అయితే కదా అన్నం కూడా ఉడికింది. అన్నం కూడా వచ్చేసుకొని వచ్చేస్తాం. మన ఇంటికాడ స్టైల్. నేనైతే ఇంటికాడ ఇట్లా ఉంచేది. మనం ఇంట్లో కాడ ఇండియాలో ఇంతే కదా ఉంచుతాం. ఈ మూతలు ఉంటే సరిగ్గా రావు, గెంజి వంచలేము, కానీ ట్రై చేస్తున్నా వంచడానికి. సింకులో నీళ్ళు ఎందుకు వదిలేదంటే గెంజి వంచడం వల్ల పైపులు అనేది కాలిపోతాయి ఒక్కొక్కసారి. అందుకని కొంచెం చల్లనీళ్ళు వదిలేసి ఇట్లా. చూడు, దొండకాయ తాలింపుకి తిరగబాత అయితే వేస్తున్నా. పచ్చిమిరపకాయ, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత దొండకాయ పెట్టుకున్నా. దొండకాయ కూడా
పసుపు కూడా కలిపేసి ఇంకా పెట్టేసి మూత వేసేస్తే మగ్గుతాయి. పచ్చడికి కొబ్బరి పచ్చడి కోసము కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసి పక్కన పెట్టుకున్నా. అక్కడ కొబ్బరి పచ్చడిలోకి ఎర్రగడ్డ, కొబ్బరి, టమాటా ఇది కూడా పచ్చి కొబ్బరి కూడా కొంచెం బాగా దూరగా వేయించుకోవాలా. టమాటా, చింతపండు గుజ్జు, అంటే చింతపండు కొంచెం పచ్చివాసన ఉంటుంది ఇక్కడ ఉండే చింతపండు, అందుకని టమాటోలోనే చింతపండు గుజ్జు కూడా వేసి కొంచెం అయితే ఉడికించుకుంటున్నా కొబ్బరి పచ్చడికి. ఇక్కడైతే కొబ్బరి పచ్చడి కోసము కొబ్బరి అయితే వేయించి ఇక్కడ పెట్టేసుకున్నా. అందులోకి పచ్చిమిరపకాయలు, ఈ కొబ్బరిలో కొంచెం అంత జీలకర్ర కూడా వేసి వేయించుకొని పెట్టుకున్నా. ఇది అక్కడక్కడ జీలకర్ర కొంచెము. ఇంక ఇవి చల్లారిపోతే పచ్చడి అయితే కొట్టేసుకున్నాం. ఇక్కడ చూస్తే తాలింపు కూడా రెడీ అయిపోతుంది. దొండకాయలు కూడా ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయినాయి అన్నమాట. ఇంక ఇందులో పొడి కలిపేసుకుంటే దొండకాయ తాలింపు కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే చేసిన బోకులన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ దుర్గా అయితే కడిగేస్తుంది. కడిగే పని అంతా దుర్గాది, చేసే పని అంతా నాది, కడిగే పని అంతా దుర్గాది అనమాట. ఈరోజు మన వీడియో అయితే ఇవి. మునక్కాయ సాంబారు, దొండకాయ ఫ్రై, కొబ్బరి పచ్చడి, పచ్చి కొబ్బరి పచ్చడి, ఇదే మన వంట ఈరోజు. మీరేం చేస్తున్నారు, మీరేం తిన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది. ఒకరు ఇద్దరు అడుగుతున్నారనమాట, అనిత ఈరోజు ఏం వంట చేయలేదా, ఈరోజు ఏం వంట చేయలేదా అని. చెప్పుకోవచ్చు కానీ ఒకరికి ఇద్దరికైతే నచ్చుతాయి కదా. అక్కడ కంటిన్యూ అయితే చేస్తుంది అనిత. ఓకేనా, తాలింపు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇలా అండి, మీరేం చేసుకున్నారు? ఈ మధ్య అనిత ఎక్కువ మాట్లాడుతుంది కదా, అందుకనే మాట్లాడేది తగ్గించేద్దాము అని తగ్గించేసినాను అనమాట. మన ఏం పని చేస్తున్నాము అంతవరకే. మిరపకాయలు తెచ్చింటే ఆ కారుకు దగ్గు, తుమ్ములు అన్నీ వచ్చేస్తున్నాయి ఒకటేసరికి. అబ్బా, ఈరోజైతే ఇవే. ఓకేనా, మన వీడియోస్ నచ్చితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి, అదొక్కటే మీ నుంచి కోరు. 10,000 వరకు తీసుకురండి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఎంతసేపు అండి, ఒక్క రోజులో కూడా అయిపోతాయి. మీ అందరి సపోర్ట్ అనేది కావాలా నాకు. 10,000 సబ్స్క్రైబర్లు వస్తాయి కదా, ఒక బిగ్ కాదు కానీ ఒక స్మాల్ పార్టీ అయితే చేద్దాము అనుకుంటున్నాను. ప్లీజ్ 10,000 వరకు తీసుకోరండి. ఓకేనా, అవన్నీ ఏం చేసి తీసేసి తర్వాత వచ్చేస్తా. తాలింపు అయితే అయిపోయింది. ఇంకా దుర్గా కోసం అయితే పొడి లేని తాలింపు అయితే కొంచెం తీసి పెడతాను. అమ్మాయి పొడి వేస్తే తింది కాబట్టి కొంచెం పొడి లేని తాలింపు, అది దుర్గా కోసము. ఇంకా ఇది మా కోసం. చూడ్డానికి దండిగా కనపడుతుంది కానీ ఎంతో లేదనమాట. ఇది ఈ మిగిలిన తాలింపులోకి పొడి కొంచెం ఉంది, కలిపేసేసి మాకైతే తాలింపు కలుపుతున్నా. పచ్చడికి పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయించి పెట్టుకుని, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి మర్చిపోతున్నా. తర్వాత ఇంకా టమాటా, చింతపండు 2 వేయించి పెట్టుకున్నా. అది ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను నేను టమాటాలో, అందుకే ఇప్పుడేం ఉప్పు అయితే వేయలేదు. పచ్చడి కోసం తిరగబాత కొంచెం నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాల గింజలు, అన్నీ నూనెలో వేసుకుంటాం కాబట్టి తిరగబాత వేస్తే వేయాలని పెద్ద రూల్ ఏం లేదు, కానీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అవి బాగా వేడెక్కిన తర్వాత ఎర్రగడ్డలు, కొంచెం ఆవాలు వేసాక
తెల్లగడ్డ అయితే వేయను నేను. దీనికి మాత్రం పచ్చడి కదా, పచ్చడికి తెల్లగడ్డ అయితే వేయాల. ఎర్రగడ్డ కొంచెం వేగినాక కరివేపాకు, ఒట్టిమిరపకాయ ఇవి కూడా వేసి బాగా వేపేసుకుంటున్నా. తర్వాత బాగా వేగినాక కొంచెం ఇంగువ, తర్వాత అంత బాగా వేగిపోయినాక పచ్చడి ఉంది కదా, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. తర్వాత వేసేటప్పటికే పొయ్యి ఆఫ్ చేసేసి తర్వాత వేసుకోవాలా, లేకపోతే మళ్ళీ కొబ్బరి మాడిపోయిన వాసన వస్తుంది అనమాట. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇదే మన వీడియో. ఈరోజు వచ్చేసి కొబ్బరి పచ్చడి, మునక్కాయ సాంబార్, దొండకాయ ఫ్రై. ఇదే ఈరోజు మన వీడియో. మన కుకింగ్ అండ్ బ్లాగ్ వీడియో అంతా అయితే మాట్లాడుకుంటూ చేశారు కాబట్టి అట్లా కుకింగ్ అని చెప్పలేను, అట్లా బ్లాగ్ అని చెప్పలేను, రెండు మిక్సింగ్ అయి ఉంటాయి. ఇలా అండి మన వీడియో అయితే అయిపోయింది. మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? అందరికీ బాయ్.